లంకె బిందులు. ఈ కథ చాలా బాగుంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాబు, ఈ ఇంట్లో ఎవరున్నారండి? గుమ్మ ముందు నిలబడి పిలుస్తున్నాడు ఓ 40 ఏళ్ల వ్యక్తి. అది చలపతి ఇల్లు. ఉద్యోగం కోసం 2 జిల్లాలు దాటి వచ్చాడు. చలపతి తండ్రి భీమయ్యకు లంకె బిందులు దొరికాయి. వాటిని ఇంట్లోనే పాతిపెట్టాడు భీమయ్య. ఒకనాడు నిద్రపోతున్న భీమయ్యను పాము కాటేసింది. పాపం, దొరికిన ధనాన్ని అనుభవించకముందే ప్రాణాలు వదిలాడు. ఇది ఆ ఊళ్ళో అంతా అనుకునే మాట. తండ్రి చనిపోయే నాటికి చలపతికి 10 ఏళ్ళు. ఎన్నో కష్టాలు పడి పెద్దవాడయ్యాడు. లంకె బిందెల మీద ఆశతో ఇల్లంతా తవ్వించాడు చలపతి. మట్టి తప్ప ఏమీ కనిపించలేదు. ధనలక్ష్మి వెళ్ళిపోయింది అన్నారు. నిజమే కాబోలు అనుకున్నాడు చలపతి. అసలే నెలాఖరు. ఏ చుట్టాలు దిగబడ్డారో మనసులోనే తిట్టుకుంటూ వచ్చాడు చలపతి. నా పేరు సోమయ్యండి. ఓ స్వామి దయవలన నాకు నెల క్రిందట లంకె బిందెలు దొరికాయి. వారం తర్వాత మళ్ళీ వస్తానన్న ఆ స్వామి ఇంకా రాలేదు. అతన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. మీరెక్కడైనా చూశారేమోనని అంటూ స్వామి రూపురేఖలు చక్కగా వివరించి చెప్పాడు సోమయ్య. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఎక్కడైనా నేను చెప్పిన స్వామి కనిపిస్తే నాకు తెలియజేయండి అంటూ తన అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. చలపతికి ఆశ పుట్టింది. మళ్ళీ లంకె బిందులు కళ్ళ ముందే కదిలాయి. ఆనాటి నుంచి కాషాయ బట్టలు కనిపిస్తే చాలు దగ్గరికి వెళ్ళి మాట్లాడి కానీ వదిలేవాడు కాదు చలపతి. ఆ రోజు గుడ్ ఫ్రైడే. ఆఫీస్కి సెలవు. ఉదయం లేచినప్పటి నుంచి కుడి కన్ను అదురుతూనే ఉంది. అన్నీ మంచి సిగ్నలే కనిపిస్తున్నాయి. పైగా ఈరోజు లక్ష్మీవారం. అంతా ధనలక్ష్మి దయ అంటూ మురిసిపోతున్నాడు చలపతి. సుశీల అలా బస్టాండ్ వరకు వెళ్ళొస్తాను అని భార్యకు చెప్పి గేటు దాటి బయటకొచ్చాడు చలపతి. ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. తన ఇంటికెదురుగా వేప చెట్టు కింద తనకు కావలసిన స్వామి కూర్చొని ఉన్నాడు. పరుగున స్వామి వద్దకు వెళ్ళాడు చలపతి. స్వామి, నా పేరు చలపతి. ఒక్కసారి మా ఇంటికి వచ్చి నన్ను ధన్యుణ్ణి చేయండి, చేతులు జోడించి వేడుకున్నాడు చలపతి. బిడ్డా చలపతి, లంకె బిందెలు దొరకలేదని చింతిస్తున్నావా? నీ అదృష్టం పండింది. ఆ లంకె బిందెలు నీకు అందిస్తా అంటూ దీవించి మరునాడు చలపతి ఇంటికి వచ్చాడు. గదిలో ఒక మూలను ఎంచుకున్నాడు స్వామీజీ. గది మధ్యలో ఒక బండను తీసి చక్కగా అలికి ముగ్గేసేశాడు. చిన్న స్టీలు బిందెకు బొట్టు పెట్టి ముగ్గు మధ్యలో ఉంచాడు. చలపతి, మనం లక్ష్మీదేవిని ఎంత గొప్పగా పూజిస్తే అంత బరువుతో లేస్తాయి లంకె బిందెలు. నీకు తోచినంత బంగారాన్ని బిందెలో వెయ్యి. 7 రోజులు పూజ చేస్తే నీ కళ్ళ ముందే లంకె బిందెలు లేస్తాయి అన్నాడు స్వామి. స్వామి మోసం చేస్తే ఎలా అంది భార్య సుశీల. నేనేమంత వెర్రివాడినా? ఈ వారం రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటా. నన్ను కాదని ఆ స్వామి ఏం చేయగలడు? అయినా నీ పిచ్చిగాని కోరి వచ్చిన లక్ష్మిని ఎవరైనా వద్దంటారా అన్నాడు ధీమాగా చలపతి. తండ్రి సంపాదించి ఇచ్చిన 10 తులాల బంగారాన్ని బిందెలో వేశాడు చలపతి. బిందె మూతికి గట్టిగా గొడ్డ బిగించాడు స్వామీజీ. పూజ ప్రారంభమైంది. దైనందిక కార్యక్రమాలకు బయటకు వెళ్ళినప్పుడు తప్ప రాత్రింబవళ్ళు పూజ జరిగేది. పూజ జరిగేటప్పుడు ఎవరినీ లోపలికి రానిచ్చేవాడు కాదు స్వామి. తాను బయటికి వెళ్ళినప్పుడు చలపతిని గదిలో ఉంచి వెళ్ళేవాడు. స్వామిని చెంబును జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు చలపతి. వారం గడిచింది. చలపతి, నీ భార్యను తీసుకొనిరా అని గట్టిగా అరిచాడు స్వామీజీ. ఆత్రంగా లోపలికి వెళ్ళిన భార్యాభర్తలు ఆశ్చర్యపోయారు. స్టీల్ బిందెకు వెనుక 2 పక్కల మట్టి పైకి లేచి ఉంది. 2 బిందెల పై భాగాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ కలిసి బిందెల్ని పైకి తీశారు. నల్లని గొడ్డ సంచులతో ఉన్నాయి బిందెలు. 2 మూతలు గట్టి తాడుతో బిగించి ఉన్నాయి. చలపతి, ఇప్పటికైనా నమ్మకం కలిగిందా? ఈ బిందెలను వచ్చే శుక్రవారం వరకు పూజించి మూతలు విప్పి చూడండి. వారం మధ్యలోనే చూడాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు. తొందరపడి అలా చేశారా మీకు దొరికేది రాళ్లే అన్నాడు స్వామీజీ. రానే వచ్చింది శుక్రవారం. ఆనాటి వరకు స్వామీజీ జాడే లేదు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసి రాత్రి 10 గంటల తర్వాత బిందెల మూతలు విప్పారు. 2 రాళ్ళు తప్ప ఏమీ కనిపించలేదు. భయపడుతూ స్టీలు బిందె మూత విప్పాడు చలపతి. అందులో వేసిన బంగారం కూడా మాయమైంది. ఒక్క కాగితం మాత్రం దానిలో ఉంది. ఆత్రంగా చదివాడు చలపతి.
పిచ్చి చలపతి, ఎక్కడో దాచిన ధనం ఇక్కడికి వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? ఒకసారి మీ ఊరెళ్ళాను. అక్కడ మీ గురించి చెప్పుకుంటున్న లంకె బిందెలను గురించి విన్నాను. లంకె బిందెలపై నీకుండే ఆశను గమనించాను. తెలివిగా నాటకమాడాను. నీవు మోసపోయావు. సంసారంలో భార్యాభర్తలే లంకె బిందెలు. మీరు తృప్తిగా జీవించిన నాడు మీకు లంకె బిందెలు దొరికినట్లే. లేనిపోని ఆశలు పెట్టుకొని నాలాంటి వారి చేతిలో మోసపోవద్దు అని రాసి ఉంది. నోట మాట రాక నిలబడ్డారు భార్యాభర్తలిద్దరూ. నిదానంగా పరిశీలించాడు చలపతి. అవి ప్లాస్టిక్ బిందెలు. నల్లగొడ్డ సంచిలో ఉన్నందున గుర్తించే అవకాశం లేదు. గుంటలో మట్టి తీస్తే మొలకెత్తిన శనగలు కట్టబడ్డాయి. అప్పుడు అర్థమైంది జరిగిన మోసం. అత్యాశ పనికిరాదని తెలుస్తుంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ కథ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.